Hello students, I'm back with ratios and proportions topic. Look at the board. A man's age was 5 times his son's age 5 years ago. 5 సంవత్సరాల కిందట ఒక వ్యక్తి యొక్క వయస్సు వాళ్ళ కొడుకు కంటే 5 టైమ్స్ ఎక్కువ ఉందంట. అంటే ఫస్ట్ మనం అబ్బాయి ఏజ్ని కంపేర్ చేసుకుని వాళ్ళ ఫాదర్ అంటే ఒక వ్యక్తి యొక్క ఏజ్ చెప్తున్నారు కాబట్టి సన్ యొక్క ఏజ్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాము. ఆ మ్యాన్ యొక్క ఏజ్ ఏమవుతుందంటే 5 years ago ఏమంటున్నారు 5 టైమ్స్ అంటున్నారు కాబట్టి 5x వేసుకుందాం. 5 టైమ్స్ ఆఫ్ సన్స్ ఏజ్. అండ్ విల్ బీ అంటే ఫ్యూచర్ అండి. విల్ బీ 3 times హిజ్ సన్స్ ఏజ్ ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years అన్నారు. సో ముందు మనం ఏం చేద్దామంటే ఇది పాస్ట్ ఏజ్ కదా, ప్రజెంట్ ఏజ్లోకి రావాలంటే 5 years వెనక్కి వెళ్తే సన్ ఏజ్ కంటే అతని యొక్క తండ్రి ఏజ్ 5 times అన్నారు. మనం 5 years ముందుకు వద్దామండి. ఇది ప్రజెంట్ ఏజ్ అవుతుంది. ఎస్, మనం చూడండి 5 years ago అన్నప్పుడు మనం తీసుకున్నది ఎక్స్ అండ్ 5 times ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం ఏమంటున్నాము 5 years ముందుకు వస్తున్నాం అంటే ఇట్ ఈస్ ప్రజెంట్ ఏజ్. దిస్ ఈజ్ ప్రజెంట్ ఏజ్. ఇది ప్రజెంట్ ఏజ్ అమ్మా. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ వచ్చేసరికి x+5, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మ్యాన్ వచ్చేసరికి 5x+5. ఇంకేమంటున్నారు అండ్ విల్ బీ 3 times హిజ్ సన్స్ ఏజ్ అన్నారు. ఎప్పుడు ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years. సో మనం సన్స్ ఏజ్కి 2 యాడ్ చేస్తున్నాము అండ్ ఇస్ ఫాదర్ ఏజ్ 2 యాడ్ చేస్తున్నామమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఏమన్నారు విల్ బి 3 times. ఏమన్నారు 3 times. సో చూడండి ఈ ఏజ్ కంటే ఇది 3 times ఎక్కువ ఉందంట. 3 times అంటే సన్ ఏజ్ కంటే ఫాదర్ ఏజ్ 3 times ఉందంట. బట్ మనం తెలుసుకోవాలంటే ఎలాగా అంటే ఇతని ఏజ్ని ఈక్వల్ చేయాలంటే మనము సన్ ఏజ్ని 3 timesతో మల్టిప్లికేషన్ చేయాలి. 5 + 2 7 అండి ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇప్పుడు 3 times ఆఫ్ సన్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు దీనికి మనం ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకు అతని యొక్క తండ్రి ఏజ్ మనకు సన్స్ ఏజ్ కంటే 3 times ఎక్కువ ఉంది అంటున్నారు. సో మనం ఈ కండిషన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ ఏజ్ని మనం కనుక్కోవాలి. 3 × x 3x ప్లస్ 3 × 7 21 ఈజ్ ఈక్వల్ టు 5x+7 అండి. నెక్స్ట్ స్టెప్లో ఈ ఎక్స్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్జిబ్రిక్ టర్మ్స్ రైట్ సైడ్ వెళ్ళాలి. ఇది కాన్స్టెంట్స్ LHS రావాలండి. అప్పుడు చూడండి ఈ 3x అవతలకి వెళ్తే ఏమవుతుంది 5x - 3x అవుతుంది. ఈ +7 యువతలకు వస్తే ఏమవుతుంది -7 అవుతుంది. ఓకే అమ్మా. సో 2x ఈజ్ ఈక్వల్ టు 21 - 7 చేస్తే 14 వస్తుంది. సో 2 1s are 2 7s are x వాల్యూ 7 అండి. x వాల్యూ 7. ఇంకేమంటున్నారు ద రేషియో ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ అంటున్నారు. ద రేషియో ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్. ప్రెజెంట్ ఏజ్ అంటే మనం ఇదే చెప్పుకున్నాం కదా. చూడండి అమ్మా ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం 7 సబ్స్టిట్యూట్ చేస్తే 7 + 5 ఏమవుతుంది 12 అవుతుంది. అండ్ 5 × x అంటే 5 × 7 చేస్తే 35. 35 + 5 అంటే 40. వీళ్ళ మధ్యన మనం రేషియో కనుక్కోవాలి. చూడండి 4 3s are 12, 4 3s are 12, 4 10s are 40. అయితే మనకి 3:10 అయినా ఉండాలి ఆప్షన్స్లో, లేకపోతే 10:3 అయినా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రేషియోస్ కనుక్కోమన్నారే కానీ ఫస్ట్ సన్ తర్వాత ఫాదర్ అని చెప్పలేదు, ఫాదర్ సన్ అని చెప్పలేదు. మనం ఆప్షన్స్లోకి వెళ్ళామనుకోండి చెక్ చేసుకుంటే 3:10 ఆర్ 10:3 ఏముంది ఆప్షన్ C ఉంది. ఇది మన ఆన్సర్. థ్యాంక్ యూ అండి.